బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి బలహీనపడిందన్నారు అధికారులు. ఈ ప్రభావంతో ఇవాళ రేపు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వడగళ్ల వాన కురవచ్చని తెలిపారు. ఇవాళ 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయొచ్చని తెలిపారు. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. నిన్న ఇవాళ ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. ఆదిలాబాద్ జిల్లాలో వర్షం దంచుకొట్టింది. అకాల వర్షాలకు భారీగా పంట నష్టం జరిగింది. పలుచోట్ల ఇండ్ల పైకప్పు కొట్టుకుపోయాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. పంట చేతికొచ్చే సమయానికి వర్షం పడుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మంచిర్యాల, పెద్దపల్లి, నిజామాబాద్ జిల్లాలోనూ వర్షం కురిసింది. పెసరు, వరి రైతులకు ఫుల్గా నష్టం చేసింది. మక్క, వరి, పెసరు, బెబ్బర ఏ పంట అయినా రైతు మొత్తం ఖర్చులు పెట్టిన తర్వాత చేతికొచ్చే టైంలో ఏమీ రైతుకు మిగిలించకుండా మొత్తం రాళ్ల వర్షానికి నేలపాలైపోయింది. కావున దీన్ని ప్రభుత్వం కొంచెం చూసి రైతులకు ఏమన్నా నష్టపరిహారం ఇవ్వవలసిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుచున్నాం. రాళ్ళు పడ్డాయి, గాలి వచ్చింది, వాన వచ్చింది, మా ఇల్లు మొత్తం కూలిపోయింది. ఉండడానికి మాకు స్థలం లేదు, స్తంభాలు పడిపోయినాయి, కరెంటు లేదు, ఉండటానికి నాకు స్థలం లేదు. ఇంట్లో బియ్యం నానిపోయినాయి, అన్ని నానిపోయినాయి. నేను బట్టలు పట్టుకొని రోడ్డు మీద ఉండటానికి నాకు స్థలం లేదు. వర్షానికి మా మక్క 2 ఎకరాలు వేసినాం సార్. 2 ఎకరాలు అయితే 2 ఎకరాలకు 60,000 కసాసింది సార్. నిన్న రాళ్ళ వాన కొట్టి సార్, ఒక్కొక్క రాయి వాటేసి పెద్ద పెద్దగా ఉన్నాయి సార్. దానివల్ల మా పంట మొత్తం నష్టపోయింది సార్. ఏదైనా ఉంటే గవర్నమెంట్. ప్రముఖ కంపెనీల పేరుతో ఫేక్ పురుగు మందులు అమ్ముతున్న ముఠాను చైన్ స్నాచర్లను అరెస్టు చేశారు వరంగల్ పోలీసులు. నకిలీ పురుగుల మందు కేసులో 7గురిని అరెస్టు చేయగా ఒకరు పరారీలో ఉన్నారు. మరో నిందితుడు వేరే కేసులో జైల్లో ఉన్నాడు. 78,63,000 విలువైన నకిలీ పురుగు మందులు, వాటిని తయారు చేసే యంత్రం, ప్రింటింగ్ సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై పీడీ యాక్ట్ పెడుతున్నట్లు చెప్పారు వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్. ఎక్స్పైర్డ్ పెస్టిసైడ్స్ అమ్ముతున్నారు, తయారు చేస్తున్నారు. సో వాటి గురించి ఇది ఉంది. ఇది మనకి మటవాడ పోలీస్ స్టేషన్లో ఇది కేసు రిజిస్టర్ అయింది. అది చీటింగ్, ఫోర్జరీ, అట్లాగే ఇన్సెక్టిసైడ్ యాక్ట్, సీడ్స్ యాక్ట్, అట్లాగే సీడ్ కంట్రోల్ ఆర్డర్, ఇవన్నీ చట్టాల కింద. సో దీంట్లో బేసికల్గా మన దగ్గర 9 మంది అక్యూజ్ని మనం గుర్తించాము ఈ కేసులో. ఈ 9 మందిలో బేసికలీగా ఎవరైతే A1 ఉన్నాడు, వేద ప్రకాష్ అని, ఇతనే ముఖ్యంగా సూత్రధారు ఉన్నాడు. ఎక్కడెక్కడైతే ఎక్స్పైర్డ్ అయిన పెస్టిసైడ్స్ ఉన్నాయో, ఎక్కడైతే షాప్స్లో ఎక్స్పైర్ అయ్యి కొన్ని మిగులుతాయో అవి సేల్ కానివి, అక్కడక్కడ పోయి కలెక్ట్ చేసుకొని, ఎందుకంటే వాళ్ళకు వేస్ట్ ఉంటాయి, సో వాళ్ళకి ఏం పనికి రావు అది. సో వాళ్ళ దగ్గర పోయి ఏదో 10%, 20% ఆ ధరలో ఇతను కొనుక్కుంటాడు. ఆ ధరలో కొని తర్వాత వాటి మీద మంచిగా ఫ్రెష్ డేట్ ప్రింట్ చేసేసి తర్వాత వాటికి రైతుల దగ్గరికి పోయి, ఎవరైతే మైకులు ఉంటారో రైతులు వాళ్ళ దగ్గరికి పోయి ఇవి పెస్టిసైడ్ ఉంది, మంచిగా ఉంది అని, లేకపోతే డేట్ ప్రింట్ చేయకున్నా కూడా వాళ్ళకి ఊరికే చెప్పడం ఇది పెస్టిసైడ్ ఉంది, మంచిగానే ఉంది, ఇంకా ఏం కాదు, మంచిగా పనికి వస్తుంది. సో అట్లా వాళ్ళకి మోసం పెట్టి తర్వాత దానికి ఇది ప్రింట్ రేట్కి చాలా తక్కువ ధరకి అమ్మడం, 50% లేకపోతే 40% అట్లా ఆ రేట్కి అమ్మి ఇతను 30-40% ప్రాఫిట్ ఇతను తీసుకుంటాడు. దెన్ రైతులు ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళు ఇది మోసపడతారు. వీళ్ళది పాత నేర చరిత్ర కూడా మంచిగానే ఉంది. వీళ్ళందరినీ కూడా ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీకి పంపుతాము. అట్లాగే వీళ్ళ యాక్టివిటీస్ని ఫ్యూచర్లో కూడా కంట్రోల్ చేసుకోవడానికి ఇది పీడీ యాక్ట్ది కూడా లీగల్ ఫీజిబిలిటీ చూస్తాము, అది కూడా చేస్తాము. టోటల్గా ఇతని దగ్గర ఇప్పుడు రికవరీ వచ్చేసి 10,000 క్యాష్, అట్లాగే 75 గ్రామ్స్ గోల్డ్. ఇది టోటల్ దాదాపు 4.7 lakhs వర్త్ ఇది ప్రాపర్టీ ఉంది. దాంతోపాటుగా ఒక మోటార్ సైకిల్, ఒక మొబైల్ ఫోన్, అది కూడా రికవరీ చేయడం జరిగింది. దీంతో పాటుగా ఇంకో స్నాచింగ్ అయింది. ఇది కాజీపేట్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ అయింది ఇది. సో ఈ కేసులో వచ్చేసి 2 అక్యూజ్ ఉన్నారు. వాళ్ళు ఆటోలో వచ్చి ఒక షాప్కి పోయి అక్కడ బిస్కెట్స్ కొనాలి అని అట్లా ఒక ముసలామె తోటి అట్లా కొంచెం డిస్కషన్ చేస్తే దాంట్లో అది క్యాష్లో అది చేంజ్ లేదు అని అట్లా కొంచెం మిస్గైడ్ చేసేసి ఆమెకి దగ్గర అది మేడలో ఉన్న గోల్డ్ చైన్ అట్లా వాళ్ళు లాక్కొని పోయారు.
గిరిజన ప్రాంతాల్లో ఐటీ విద్యను అందించాలన్న సంకల్పంతో ప్రత్యేకంగా నిధులు కేటాయించి నిర్మించిన తొలి గిరిజన ఐటీఐ కాలేజ్ ఇప్పటికీ నిరుపయోగంగా మారింది. 2016లో ఐటీ కాలేజ్ హాస్టల్ భవనాలు నిర్మించారు. అయితే విద్యాశాఖల మధ్య సమన్వయం లేక కాలేజీలో విద్యాబోధన ఇంకా ప్రారంభం కాలేదు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని తమకు సాంకేతిక విద్యను అందించాలని కోరుతున్నారు గిరిజన స్టూడెంట్స్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2016లో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తొలి గిరిజన ఐటీఐ కాలేజ్ ఇప్పటికీ విద్యార్థులకు అందుబాటులోకి రాలేదు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని యువత నక్సలిజం వైపు వెళ్లకుండా ఉండేలా 5.5 కోట్లతో కాలేజీ నిర్మించారు. ఏదైతే ఐటీఐ ప్రారంభానికి నోచుకోకపోవడం వల్ల ఇవాళ అది అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. ఏదైతే ప్రభుత్వం ముందు చూపుతోటి గిరిజన విద్యార్థులకు పారిశ్రామిక శిక్షణ ఇప్పించాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసిందో ఆ పారిశ్రామిక శిక్షణ కేంద్రం కాస్త అరాచకాలకు నిలయంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఏజెన్సీ ప్రాంత గిరిజన విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తక్షణమే ప్రభుత్వం అసంపూర్తిగా ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్ ని పూర్తి చేసి అధ్యాపక పోస్టులు భర్తీ చేసి విద్యార్థుల్ని అడ్మిషన్స్ అయ్యే విధంగా ప్రభుత్వం ఆ రకమైన చర్యలు తీసుకొని పారిశ్రామిక శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గిరిజన విద్యార్థులకు సాంకేతిక విద్య అందించేలా కాలేజీతో పాటు హాస్టల్ కూడా కట్టారు. కానీ ఇప్పటికీ తరగతులు ప్రారంభించలేదు. గిరిజన ప్రాంతమైన చుంచుపల్లి మండలంలోని చుంచుపల్లి తండా గ్రామ పంచాయతీలో ఐటీ కాలేజీ నిర్మాణం చేపట్టారు అధికారులు. దీంతో గిరిజన విద్యార్థుల్లో ఐటీ విద్యపై ఆశలు చిగురించాయి. అధికారుల నిర్లక్ష్యం వారి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. మరోవైపు కాంపౌండ్, విద్యుత్ సరఫరా లేకపోవడంతో కాలేజీ బిల్డింగ్ ఆకతాయిలకు అడ్డగా మారిందన్నారు స్థానికులు. అసాంఘిక కార్యకలాపాలకు, మందుబాబులకు అడ్డు అదుపు లేకుండా పోయిందని మండిపడుతున్నారు. భవనం నిర్మించి ఏళ్లు గడుస్తున్నా ఐటీఐ క్లాసులు ప్రారంభించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు. సాంకేతిక విద్య అందని ద్రాక్షలా మారిందంటున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో కోట్ల రూపాయలతో కట్టిన కాలేజీ నిరుపయోగంగా మారిందని ఫైర్ అయ్యారు. కళాశాల యొక్క ఏ లక్ష్యంతో అయితే ఈ కళాశాల నిర్మించారో ఆ కళాశాల ఆ లక్ష్యం నెరవేరినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. కాబట్టి తక్షణమే కాంపౌండ్ వాళ్ళు నిర్మించాలి, ఎలక్ట్రిసిటీ పూర్తి చేయాలి. పిఆర్ డిపార్ట్మెంట్ 2017లో ఈ భవనం పూర్తి చేసి ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా అక్కడ తరగతులు ప్రారంభం కానటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి తక్షణమే ఆ కళాశాల భవనాన్ని ప్రారంభం చేయాలి అని చెప్పేసి కోరుతాము. ఉన్నతాధికారులు చొరవ తీసుకుని కాలేజీలో పెండింగ్ పనులు పూర్తి చేయాలని కోరారు కాలేజ్ ప్రిన్సిపల్ రమేష్. వెంటనే తరగతులు ప్రారంభించి విద్యార్థులకు సాంకేతిక విద్య అందించాలని విజ్ఞప్తి చేశారు. సెక్షన్ అనేది 2016 నుంచి స్టార్ట్ అయినప్పటికీ ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా కూడా సంస్థ యొక్క కాంపౌండ్ వాళ్ళు ఎక్స్టర్నల్ ఎడ్యుకేషన్ అనేది నిరంతరంగా పెండింగ్ ఉండడం వలన అది మాకు హ్యాండ్ ఓవర్ చేయకపోవడం వలన మేము ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ 2 ప్రధానమైనటువంటి పెండింగ్ సమస్యలను పరిష్కరించి మాకు ఎంత త్వరగా హ్యాండ్ ఓవర్ చేస్తే అంత త్వరగా మేము మెషినరీ కొనుగోలు కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది త్వరగా చేపడతాం. మా డిపార్ట్మెంట్ కూడా రాస్తున్నాం, పోస్ట్ శాంక్షన్ చేయాలని చెప్పేసి. అధికారుల నిర్లక్ష్యంతో గిరిజన పిల్లలకు మెరుగైన విద్య అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతుందన్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. ఇకనైనా కాలేజీలో క్లాసులు ప్రారంభించాలని కోరుతున్నారు. ప్రతి ఒక్కరూ సోదరభావంతో ఉండాలన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్. అన్ని మత గ్రంథాల సారాంశం ఇదేనని చెప్పారు. జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ కార్యాలయంలో మైనార్టీ శాఖ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఇఫ్తార్ విందు ప్రజల్లో సోదర భావాన్ని పెంపొందిస్తుందన్నారు. ఆ తర్వాత సామూహిక నమాజ్ చేసి ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లింలకు పలహారాలు తినిపించి దీక్ష విడిపించారు. ఈ సందర్భంగా కలెక్టర్కు ఖురాన్ను బహుకరించారు ముస్లిం ఉద్యోగులు. मेन चीज़ हमें एक ही समझना है कि अपने कंट्री के सबसे पहले एजुकेशन मिनिस्टर जो थे मौलाना अबुल आज़ाद, उनका जो एक मैसेज था, उनकी जो कोशिश थी कि सब लोग आगे बढ़े पढ़ाई के साथ, वो सबसे ज़्यादा इम्पोर्टेंट मैसेज मुझे लगता है. सो जो अपने देश में पहला एजुकेशन मिनिस्टर ही अपनी इस कम्युनिटी से है, तो कितना इम्पोर्टेंस और कितना ग्रेटनेस एजुकेशन के लिए इस कम्युनिटी में है वो हम सब जानते हैं. तो आगे बढ़ते हुए भी सारे जो कोशिशें हैं वो मिलाते हुए हमें आगे बढ़ना है.
నల్గొండ జిల్లాలో మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. చిట్యాల మండలం గుండ్రంపల్లి శివార్లోని బ్రాయిలర్ కోళ్ల ఫారంలో కోళ్లు మృతి చెందాయి. దీంతో వాటికి టెస్టులు నిర్వహించిన వెటర్నరీ డాక్టర్లు బర్డ్ ఫ్లూతో చనిపోయినట్టు నిర్ధారించారు. జిల్లా అధికారులకు అక్కడికి చేరుకొని కోళ్ల ఫారం పరిసరాలను రెడ్ జోన్ గా ప్రకటించారు. ఉన్నదేమోననే దీంతో ప్రతి ఫామ్ను కూడా మనం విజిట్ చేయడం జరిగింది. 2 నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా పాజిటివ్ వచ్చిన తర్వాత సర్వైలెన్స్ అనేది టేకప్ చేయడం జరిగింది. అన్ని ఫామ్స్ కూడా మనం విజిట్ చేయటం, అక్కడ శాంపుల్స్ తీసుకోవటం ఇది జరిగింది. ఈ సర్వైలెన్స్ లో భాగంగా గుండ్రంపల్లి ఫామ్కి వెళ్ళినప్పుడు అక్కడ అన్యూజువల్ మార్టాలిటీ అనేది ఉన్నది. ఎమ్మటే అక్కడ బర్డ్స్ని ఒక 5 బర్డ్స్ డెడ్ బర్డ్స్, తర్వాత క్లోయికల్ స్వాబ్స్, ఫ్యారింజల్ స్వాబ్స్ అన్ని కూడా తీసుకొని VBRIకి పంపించడం జరిగింది హైదరాబాద్. అక్కడి నుంచి భోపాల్ ల్యాబొరేటరీకి పంపించడం జరిగింది. అది మనకి పాజిటివ్గా డిక్లేర్ కావటం జరిగింది. డిక్లేర్ అయినమ్మటే మనం ఇమీడియట్గా చర్యలు టేకప్ చేస్తున్నాం. దీంట్లో భాగంగా అన్ని కోళ్ళు కూడా అక్కడ ఉన్న కోళ్ళు అన్నిటిని కూడా మనం కల్ చేసేయాలి. కల్లింగ్ అంటే JCBతో పెద్ద గుంట తవ్వి గుంటలో సున్నం వేసి కోళ్ళు వేసుకుంటా మళ్ళీ సున్నం వేసి మట్టి పూడ్చి మళ్ళీ అట్లా లేయర్ బై లేయర్గా వీటన్నిటిని కూడా. ఆదిలాబాద్ జిల్లాలో హమాలీ కాంట్రాక్టర్లకు మార్కెట్ యార్డ్ చైర్మన్లకు మధ్య వివాదం నెలకొంది. కొందరు చైర్మన్లు బీహార్ వ్యక్తులకు కాంట్రాక్టు ఇచ్చేందుకు స్థానికులపై కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారు కాంట్రాక్టర్లు. డబ్బులు ఇచ్చినా తమపై కుట్రలు ఆపడం లేదంటున్నారు. మరోవైపు హమాలీ కాంట్రాక్టర్ల దందాతో తీవ్రంగా నష్టపోతున్నామని చెప్తున్నారు రైతులు. పంట తూకం వేసే క్రమంలో క్వింటాల కొద్దీ దోచుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. హమాలీ కాంట్రాక్టర్లు అధికారులను చైర్మన్లకు మేనేజ్ చేసి తమను లూటీ చేస్తున్నారని మండిపడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా మార్కెట్ యార్డ్లో హమాలీ కాంట్రాక్టర్ల వివాదం తీవ్ర చర్చనీయాంశమైంది. జిల్లాలో ఆదిలాబాద్, ఇంద్రవెల్లి, బోత్, ఇచ్చోడ, జైనత్లో మార్కెట్ యార్డులున్నాయి. వీటిలో సోయా, జొన్న, కందులు కొనుగోలు చేస్తున్నారు. పంట కొనుగోళ్లలో హమాలీలు అవసరం. వీరే పంట తూకం వేస్తారు, గోడౌన్ కు తరలిస్తారు. అయితే ఈ పనులు చేయించాలంటే హమాలీ కాంట్రాక్టర్ కు లైసెన్స్ ఉండాలి. కానీ జిల్లాలో బోత్ మార్కెట్ యార్డ్లో మాత్రమే లైసెన్స్ ఉన్న కాంట్రాక్టర్ ఉన్నారు. బోత్ మినహా ఎక్కడా లైసెన్స్ ఉన్న కాంట్రాక్టర్లు లేకపోవడంతో అధికారులే తమకు నచ్చిన వారిని నియమించి పంట కొనుగోలు చేస్తున్నారు. వారే ఇతర రాష్ట్రాల నుంచి కూలీలను తీసుకొచ్చి పనులు చేయిస్తున్నారు. అయితే కాంట్రాక్ట్ విషయంలో చైర్మన్లకు ప్రస్తుత కాంట్రాక్టర్లకు వార్ నడుస్తోంది. మరోవైపు కాంట్రాక్టర్లు, అధికారులు, చైర్మన్ కలిసి రైతులను దోచుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. జైనత్ మార్కెట్లో సోయా కొనుగోళ్లలో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు రైతులు. లక్షల రూపాయలు దోచుకుని వాటాలు పంచుకున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే జైనత్ మార్కెట్ చైర్మన్, కాంట్రాక్టర్ మధ్య చెలరేగిన ముడుపుల వార్ రైతుల ఆరోపణలకు మరింత బలం చేకూర్చింది. జైనత్ మార్కెట్ చైర్మన్ అశోక్ రెడ్డి తన కాంట్రాక్ట్ రద్దు చేసి ఇతరులకు అప్పగించాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు కాంట్రాక్టర్ మనోజ్. చైర్మన్ కు 1,50,000 ఇచ్చానని ఫోన్ పే ఆధారాలను చూపిస్తున్నారు. అయినా తనపై చైర్మన్ కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మనోజ్ ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు చైర్మన్ అశోక్ రెడ్డి. తనకు మనోజ్ ముడుపుగా ఇవ్వలేదని, గతంలో తీసుకున్న అప్పు తిరిగి చెల్లించారని చెబుతున్నారు. क्रांतिकारी वाले को लेके आए तो उन्हें को क्या बोले, तुम इतने साल से कर रहे ना, अब तुम छोड़ दो बोल के दूसरा करते बोल के बोले. मैं बोला आज आप ऐसे कर रहे तो कैसा था, बोले तो ठीक है मैं 3 साल रहा था, 3 साल तक तुम्हारे को कोई भी नहीं निकालता बोल के बोले. पैसे मांगे, मैं पैसा दिया उनको. उन्हें 3 लाख रुपये बोले तो मैं बोला 3 लाख नहीं देता, मैं 1.5 लाख रुपये देता. లోడ్ వేయంగా ప్లాట్ఫారం మీద నడుచుకుంటూ పోయి కింద పడ్డారు. ప్లాట్ఫారం కింద పడితే ఆయన నడుము పోయిండే. నడుము పోయితే దవాఖానలో చేసినాక పైసలు అంటే నేను 1.5 लाख రూపాయలు ఇచ్చిన. అయితే 1.5 लाख రూపాయలు ఇస్తే ఆ 1.5 लाख రూపాయలు తోడేం ఇస్తా అంటే సరే అన్న. అయితే నా కొడుకు అకౌంట్లో కొట్టిపించిన. నేను ఒక రైతు దగ్గర నిన్న పెట్రోల్ ₹100 అడిగింది లేదు ఇప్పటిదాకా. జైనత్ వివాదంతో అనేక అంశాలు బయటకు వచ్చాయి. అధికారులు స్థానికులకు కాంట్రాక్ట్ దక్కనివ్వడం లేదని తెలిసిందే. లంచాలు తీసుకుని బీహార్ వ్యక్తులకు కాంట్రాక్ట్ ఇస్తున్నారని, స్థానికులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత 3 సంవత్సరాల నుంచి లైసెన్స్ కోసం అప్లై చేస్తే కూడా అధికారులు మమ్మల్ని దూరం పెడుతున్నారు. వీడి దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, వీడు ప్రతి ఆఫీసర్కు డబ్బులు ఇచ్చుకుంటూ మేనేజ్ చేస్తున్నాడు. మా దగ్గర కూడా లేబర్లు ఉన్నారు. మరి ఇక్కడ అందరు బీహార్ నుంచి వచ్చి బతుకుతే మా లోకల్ ఉన్న లేబర్లు ఎక్కడ బతకాలి? మాకు ఈ మార్కెట్లో పని చేసే సౌకర్యం కల్పిస్తే బాగుంటుందని ప్రభుత్వాన్ని, కలెక్టర్ గారిని, MRO గారిని, మార్క్పేడ్ గారిని వాళ్ళందరినీ సధర్మంగా
కోరుకుంటున్నాను. హమాలీల కాంట్రాక్ట్ పంచాయతీ జిల్లా కలెక్టర్ రాజర్షి షా వరకు వెళ్లింది. కోట్ల రూపాయల కాంట్రాక్ట్ కావడంతో విచారణ చేపట్టారు కలెక్టర్. మార్కెట్ అధికారుల నుంచి వివరాలు సేకరించారు. తూకంలో మోసాలు, హమాలీ కాంట్రాక్టర్ల అక్రమాలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులకు అన్యాయం చేస్తే సహించేది లేదన్నారు. త్వరలోనే అన్ని యార్డుల్లో పారదర్శకంగా కాంట్రాక్టర్లను నియమించి లైసెన్స్ ఇస్తామని చెప్పారు. ఇక్కడ ఏమైనా అలిగేషన్స్ ఉంటే కూడా నేను మొన్న కూడా చెప్పడం జరిగింది. రైతులు మాకు కంప్లైంట్ ఇస్తే కొద్దిగా క్లియర్గా కంప్లైంట్ రావాలి. అంటే జస్ట్ ఇట్లా పేపర్లో ఇట్లా అలిగేషన్ వస్తున్నాయి, కానీ మాకు పర్సనల్గా ఎవరైనా వచ్చి ఇప్పటివరకు కంప్లైంట్ ఇవ్వలేదు. ఒక పర్సనల్గా ఎవరైనా వచ్చి దట్ ఈ పర్సన్ ఎట్లా ఒక ఏమైనా కాంప్రమైజ్ చేశారు, అట్లా అలిగేషన్ చేశారు, అట్లా మా దృష్టికి వస్తే తప్పకుండా నేను చర్య తీసుకుంటాం. నేను డిఎంఆర్ఫెడ్కి చెప్పడం జరిగింది. అది ఒక్కసారి ఎంక్వైరీ చేసి అది సరి చేస్తాం. మార్కెట్ కమిటీ, పాలక వర్గం, అధికారులు, కాంట్రాక్టర్ల వైఖరితో పంట నష్టపోతున్నామని తెలిపారు రైతులు. పంట తూకం వేసే క్రమంలో దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. అందరూ కలిసి తమకు అన్యాయం చేస్తున్నారని వాపోతున్నారు. అధికారులు త్వరగా మార్కెట్ యార్డుల్లో అక్రమాలకు అరికట్టాలని కోరుతున్నారు. ఖమ్మం రైల్వే స్టేషన్లో 3వ లైన్ పనులు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ పనుల కోసం స్టేషన్లో ఉన్న షెడ్లన్నీ తీసేశారు. దీంతో రైళ్ల కోసం ఎదురు చూసే ప్రయాణికులు ఎండలో మాడిపోతున్నారు. గంటల కొద్దీ ఎండలో నించోలేక ఇబ్బంది పడుతున్నారు. ఆలస్యంగా నడిచే రైళ్లు ఓవైపు, మండే ఎండలు మరోవైపు ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి చాలా మంది రైల్వే జర్నీ చేస్తుంటారు. ఖమ్మం రైల్వే స్టేషన్ మీదుగా 107 రైళ్లు తిరుగుతుంటాయి. ఇందులో 83 రైళ్లకు ఇక్కడ హాల్టింగ్ ఉంది. ఇక్కడ నుంచి తిరుపతి వెళ్లే ప్రయాణికులు కృష్ణ, పద్మావతి రైళ్లలో వెళ్తుంటారు. గోల్కొండ, శాతవాహన, ఇంటర్సిటీ, కోనార్క్, హౌరా, గౌతమి, పద్మావతి, చార్మినార్, జీటీ, వందే భారత్, మచిలీపట్నం ఎక్స్ప్రెస్ రైళ్లలో రోజుకు 13,000 మంది ప్రయాణాలు సాగిస్తుంటారు. ఈ రైళ్లన్నీ నిర్ణీత సమయానికి మించి గంట, 2 గంటలు, ఒక్కోసారి అంతకు మించి ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. స్టేషన్లలో అభివృద్ధి పనుల కోసం షెడ్లు మొత్తం తొలగించారు. దీంతో కూర్చునేందుకు బల్లలు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు ప్రయాణికులు. ట్రైన్లు అన్ని 3వ లైన్లు వేస్తారని చెప్పేసి ఆపుతున్నారు. అందులో ఒకటి ప్రయాణికులంతా ఇబ్బంది పడుతున్నారు. దూరం నుంచి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. అందరూ చాలా ఇబ్బందికరంగా ఉంది. అందరికీ వాటర్లు, కూర్చోడానికి కుర్చీలు, వాష్రూమ్లు శుభ్రంగా ఉండట్లేదు. వాష్రూమ్లు కూడా లేవు, అన్ని పడేశారు. టికెట్ తీసుకునేటప్పుడు కూడా ట్రైన్ లేట్ వస్తుందని చెప్పట్లేదు. వాళ్ళు ఎన్ని గంటలు లేట్ వస్తుంది అన్నది కూడా మాకు ప్రయాణికులు మాకు తెలియట్లేదు. భోజనాలు చేద్దామన్నా కానీ ఒక్కొక్కరు అటు పోయి తినొద్దామన్నా కానీ టైం కూడా ఏం చెప్పట్లేదు. చాలా ఇబ్బందిగా ఉందండి. దయచేసి ఈ ట్రాక్ లైన్ కొంచెం తొందరగా అయ్యేటట్టు చూడండి. ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఖమ్మం నుంచి మధిరకు గంటలో ప్రయాణం చేయాల్సి ఉండగా 3వ లైన్ పనులు నడుస్తూ ఉండడంతో 45 నిమిషాల వరకు ఆలస్యంగా వెళ్లాల్సి వస్తోంది. ఇటు బస్సులో వెళ్లలేక, ఇటు ట్రైన్లు సమయానికి రాక ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఖమ్మం డైలీ వస్తూనే ఉంటాం ఏదో పని మీద. రైల్వే స్టేషన్లో సరిగ్గా ఫెసిలిటీస్ లేవు, బాత్రూమ్లు సరిగ్గా లేవు, బండ్లు టయానికి రావట్లేదు. ఎన్ని రోజులు మొన్న ప్యాసింజర్కి వస్తే బోనకల్లో మోటమర్లో ఆపితే కనీసం 2-4 గంటలు అయిపోయారు. చిన్నపిల్లలు మంచినీళ్ళు తాగుదామన్నా మంచినీళ్ళు లేవు. ఇట్లా చాలా ఇబ్బంది అండి. ఏదో రిపేర్లు అంటున్నారు, అది అంటున్నారు, చాలా టైం తీసుకుంటున్నారు. ఇలాంటివన్నీ ఫెసిలిటీస్ కొద్దిగా త్వరగా మంచిగా చేసి మా ప్రయాణికులకు మంచిగా చేయాలని కోరుకుంటాను డిఎం గారికి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఏడాది కాలంగా 3వ లైన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతో కొన్ని రోజుల వరకు రైళ్లు రద్దు చేయడం, మిగతా రోజుల్లో గంటల కొద్దీ ఆలస్యంగా నడుస్తుండడంతో ప్రయాణికులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ట్రైన్లన్నీ చాలా లేట్గా వస్తున్నాయి. దానివల్ల చాలా మంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. 3వ లైన్ పనుల వల్ల చాలా ట్రైన్లు సమయానికి రాలేకపోతున్నాయి. ప్రయాణికులు అంత ఇబ్బంది పడతారు. నేను విజయవాడ 2 గంటల ప్రయాణం చేసేది ఇప్పుడు 4-5 గంటలు పడుతుంది. దానివల్ల ట్రైన్లు స్పీడ్ కూడా తగ్గించారు. దానివల్ల ప్రయాణికులు లేట్ అయ్యి ఇబ్బంది పడతారు. తక్షణమే ప్రధానమంత్రి గారు దీనిపై స్పందించి తగిన చర్య తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు. సమ్మర్లో స్టేషన్లో షెడ్లు లేకుండా ఎండలో నిలబడడం కష్టంగా ఉందంటున్నారు ప్రయాణికులు. 3వ లైన్ పనులు త్వరగా పూర్తి చేసి షెడ్లు నిర్మించాలంటున్నారు. సాధారణంగా అందరూ ఉన్నత చదువులు చదివి డబ్బు సంపాదించాలని విదేశాలకు వెళ్తారు. కానీ విదేశాల్లో ఉన్నత చదువులు చదివి ప్రముఖ కంపెనీలో ఉద్యోగాన్ని వదిలేసి సొంతూరుకు తిరిగొచ్చి పుట్టగొడుగుల పెంపకం చేపట్టాడు ఓ యువకుడు. తల్లిదండ్రులకు, బంధువులకు దూరంగా ఉండలేక వారి కళ్ల ముందే ఉంటూ డబ్బు సంపాదించడంతో పాటు ప్రజలకు మెరుగైన ఆరోగ్యం అందించాలని పుట్టగొడుగులు పెంచుతున్నాడు మెదక్ జిల్లాకు చెందిన సాయి చరణ్.
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికి గ్రామానికి చెందిన ఆలయ పూజారి శివప్ప నాగమణి దంపతుల కొడుకు సాయి చరణ్ సొంత గ్రామంలో పుట్టగొడుగులు సాగు చేస్తున్నారు. 2022లో లండన్ వెళ్లారు సాయి చరణ్. ఫార్మసీ విద్యలో మాస్టర్స్ డిగ్రీ సంపాదించి పెద్ద కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. నెలకు 2,50,000 జీతం. కొన్నేళ్ల పాటు లండన్లో ఉన్న సాయి చరణ్ అక్కడి ప్రజల జీవన విధానాలపై రీసెర్చ్ చేశారు. లండన్ ప్రజలు వృద్ధాప్యంలోనూ శారీరక దారుఢ్యం, ఆరోగ్యంగా ఉండడంతో వారి ఆహారపు అలవాట్లపై స్టడీ చేశారు సాయి చరణ్. ఇమ్యూనిటీ పెంచే హై ప్రోటీన్ ఉన్న పుట్టగొడుగులు ఎక్కువగా తీసుకోవడం వల్లే వృద్ధాప్యంలోనూ ఆరోగ్యంగా ఉంటున్నారని తెలుసుకున్నారు. పుట్టగొడుగులపై మన దేశంలోనూ అవగాహన కల్పించాలని నిర్ణయించుకుని ఇండియాకు తిరిగి వచ్చి సొంతంగా మష్రూమ్స్ సాగు చేస్తున్నారు సాయి చరణ్. పుట్టగొడుగుల పెంపకంపై హైదరాబాద్లో కొన్ని రోజుల పాటు శిక్షణ తీసుకున్నారు సాయి చరణ్. ఆ తర్వాత తునికిలో పుట్టగొడుగుల పెంపకం మొదలుపెట్టారు. ఇంటి ముందు ఉన్న ఖాళీ స్థలంలో పుట్టగొడుగుల పెంపకానికి అవసరమైన ఓ షెడ్ ఏర్పాటు చేసుకున్నారు. ₹1,50,000 ఖర్చు చేసి అవసరమైన ముడి సరుకులు, పరికరాలు, గడ్డి కోసే యంత్రం, ర్యాక్లు, సేంద్రియ ఎరువు, ఎర్రమట్టి, ఇతర వస్తువులు సమకూర్చాడు. 6 నెలలుగా పుట్టగొడుగులు పెంచుతున్నాడు. రీసెర్చ్ అయిపోయిన తర్వాత నేను ఒక కాన్సెప్ట్కి వచ్చేసాను. ఇండియాకి వెళ్ళి సేమ్ మన దగ్గర కూడా ఎందుకు ఇలా పబ్లిక్కి మనం ఈ ఫుడ్ అలవాటు చేయకూడదు, ప్లస్ మనం ఒక బిజినెస్ అంటే సొంతంగా ఇప్పుడు మనకి ఏ ప్రాపర్టీ లేకున్నా లేదంటే ఎంత పూర్ వాళ్ళైనా కూడా చిన్నగా తక్కువ పెట్టుబడితో మనము బెటర్గా మనల్ని మనం గ్రోత్ చేస్తూ పబ్లిక్కి కూడా ఒక టైప్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్ ఎలా ఇవ్వాలని చెప్పేసి నేను కాన్సెప్ట్ ప్రిపేర్ అయ్యి హైదరాబాద్కి వచ్చేసాను. మళ్ళీ సొంత విలేజ్కి వచ్చేసాను. బిల్డింగ్ పైన ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి నార్మల్గా దీనికోసం సపరేట్గా కన్స్ట్రక్షన్ చేసుకొని నార్మల్గా రేకులతో షెడ్ కన్స్ట్రక్షన్ చేసుకొని నెక్స్ట్ 1,000+1,000 టోటల్గా ఒక 2,000 బ్యాగ్స్ అనేది ప్రిపేరింగ్కి రెడీగా పెట్టుకున్నాను. సో దీనివల్ల మనకు ఎటువంటి హెల్త్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. 100% హెల్త్ ఇమ్యూనిటీ అయితే గ్యారంటీ. ఈ బ్యాగ్ అనేది మనకు ఒక 20 days ఇలా పెట్టేస్తే మనకు ఫుల్గా ఇలా వైట్ అనేది ఫార్మ్ అవుతుంది అనమాట. ఇలా మైసీలియం అంటారు దీన్ని. ఇది ఫార్మేషన్ అయిపోయిన తర్వాత 2 halfsగా ఇలా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో కట్ చేసుకున్న తర్వాత మనం ఈ 2 halves టాప్స్ పైన మనము ఒక కేజీ నుంచి 2 kgs వరకు సాయిల్ అనేది వేసుకుంటాం. నల్లమట్టి, నార్మల్గా నల్లమట్టి మనకు అంతా దొరుకుతుంది, మన చెరువు మట్టి నల్లమట్టి. అంటే నల్లమట్టి కూడా మేము ఏం చేసామంటే క్రాపింగ్ అసలు ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకున్నా కూడా క్రాపింగ్ ప్రాబ్లం రావద్దని చెప్పేసి నల్లమట్టిలో కూడా వర్మీ కంపోస్టు, ఇంకా కోకోపీటు, ఇంకోటి వచ్చేసి చాక్ పౌడరు, ఇంకోటి ఎర్రమట్టి, ఇవన్నీ కలిపి కూడా మేము 5 types అది ఒక మెజర్మెంట్ తీసుకొని దాన్ని మేము మిక్సప్ చేసి ప్రతి ఒక్క బ్యాగ్లో కూడా మనం ప్రొవైడ్ చేస్తే ఆఫ్టర్ 20 days తర్వాత 10th to 15th day రోజు మనకి మష్రూమ్ అనేది హ్యాండ్కి వస్తుంది. ప్రయోగాత్మకంగా మిల్కీ రకానికి చెందిన పుట్టగొడుగులు సాగు చేస్తున్నారు సాయి చరణ్. 3 బ్యాచ్లలో 50 కిలోల చొప్పున మిల్కీ వెరైటీ మష్రూమ్స్ ఉత్పత్తి చేశారు. పుట్టగొడుగుల అమ్మకానికి ముందుగానే ఒక కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపాడు సాయి చరణ్. తాను ఉత్పత్తి చేసే పుట్టగొడుగులను హైదరాబాద్లోని సూపర్ మార్కెట్లలో కేజీ 300 చొప్పున అమ్ముతున్నారు. సో మష్రూమ్ మార్కెటింగ్ కూడా చాలా బాగుంది. బయట మనకి మార్కెట్ రేట్ వచ్చేసి 300 వరకు ఉంది. ఇప్పుడు హైదరాబాద్లో చాలామంది అలవాటు అయిపోయారు ఆల్రెడీ కోవిడ్ తర్వాత. సో మన విలేజెస్లో కూడా చాలామంది ఇలాంటి ఫుడ్ తీసుకుంటే బాగుంటుందని నా ఒక ముఖ్య ఉద్దేశం. సో నెక్స్ట్ ఏంటంటే మనం ఇక్కడ ఇప్పుడు ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే కూడా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ నన్ను కన్సల్ట్ కావచ్చు. ఎవ్రీ సాటర్డే సండే నేను ఇక్కడ ఫ్రీగా నేర్పిస్తున్నాను. సో వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా ఫ్రీగా నేర్చుకొని వాళ్ళకి ఏదైనా సెటప్ కావాలని అనుకుంటే దానికి సంబంధించిన పరికరాలకి మాత్రం వాళ్ళ అమౌంట్ పే చేస్తే చాలు, మనం అంతా సెటప్ చేసి ఇస్తాం. తర్వాత వాళ్ళు స్టార్ట్ చేసుకుంటే బైబ్యాక్ ప్రొడక్టింగ్ సిస్టమ్ కూడా ఉంది మనకి. నేనే ప్రొడక్ట్ తీసుకోవడం జరుగుతుంది. సో ఎవరైనా ఇంపార్టెంట్గా చేసుకోవాలనుకుంటే ఇంటి దగ్గర ఖాళీగా ఉన్న వాళ్ళు కూడా చేసుకోండి. సో పబ్లిక్ కూడా హెల్ప్ అవుతుంది, మీకు కూడా హెల్ప్ అవుతుందని నా ఉద్దేశం. అత్యధిక పోషక విలువలు కలిగిన పుట్టగొడుగులతో రోగనిరోధక శక్తి మెరుగుపడుతుందని చెప్పారు సాయి చరణ్. పుట్టగొడుగులను ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో 2 నెలలుగా చోరీలకు పాల్పడుతున్న దొంగను పోలీసులు అరెస్టు చేశారు. బాలాజీనగర్లో సమీప బంధువుల ఇళ్లలో చోరీ చేసిన నిందితుడు ప్రదీప్ ను అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 86.6 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక కారు, సెల్ ఫోన్, 12,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఇవి బులెటిన్ అప్డేట్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.